అపారమైన జీవితానుభవాన్ని అక్షరాలకు వంపి అందించిన రచయిత ఆయన. ఆకలి, అవమానం వీటిని ఆసరాగా చేసుకుని తెలుగు సాహిత్య జగత్తులోకి అడుగుడారు. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం జ్ఞానపీఠ అవార్డు ఆయన రాసిన పాకుడురాళ్ళు నవలకు దక్కింది. ఈ సందర్భంగా రావూరి భరద్వాజతో ఈ వారం ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్కారం. మీరు అంటే అవమానం, ఆకలి ఈ అంశాలు చాలా ప్రధానంగా మానవీయ కోణం కూడా మీ సాహిత్యంలో చాలా బలంగా కనబడుతూ ఉంటుంది. ఏ అంశాలు వీటితో పాటుగా ఇవి కాకుండా ఇంకేమైనా ఇతరేతర అంశాలు ఇందులోకి రావడానికి మీకు ప్రేరణ ఇచ్చాయి? ఏ అంశాలు ప్రేరణ ఇచ్చినా ఆ ప్రేరణ ఈ మూడు పునాదుల నుంచే వస్తాయి. ఆకలి, ఈ ఆకలి కేవలం అన్నానికి సంబంధించిందే కాదు, జ్ఞానానికి సంబంధించింది కావచ్చు, విజ్ఞానానికి సంబంధించింది కావచ్చు, ధన సంపాదనకు సంబంధించింది కావచ్చు. అవసరం, ఆ అవసరం మంచినీళ్ళది కావచ్చు, మందులది కావచ్చు, గృహ వసతి కావచ్చు, మరొకటి కావచ్చు, మీ పిల్లల చదువు కావచ్చు. అందుకేమిటంటే ఆకలి, అవసరం అనేవి అవమానం కూడా ఉంది కదా మీరు అన్న దాంట్లో. ఆకలి, అవసరం ఇవి వీటిని సముపార్జించుకోవడంలో మనం పడే ఇబ్బందులను బట్టి, మనం అనుసరించిన మార్గాన్ని బట్టి ఇవి ఆధారపడి ఉంటాయని నా అనుభవం నాకు చెబుతూ ఉంది. సాహిత్య ప్రక్రియలు నవల, కథ, కథానిక, వచనం, పద్యం చాలా ఉన్నాయి. ఇందులో మీరు బాగా ఇష్టపడే ప్రక్రియ కథ. ఎందుకంటే కథలో ఇమడడానికి వీలు లేనంత సన్నివేశాలు సాధారణంగా ఉండవు. ఎంత సంక్లిష్టమైన చిక్కుల మారి బాధలతో కూడిన అంశాలైనా చిన్న కథలో హాయిగా ఏమిట్టచ్చు. కానీ కొన్ని అంశాలను పద్యాల్లో కానీ గేయాల్లో కానీ ఎమిట్టవచ్చా లేదంటే ఆ రెండు ప్రక్రియలతోటి నాకున్న సంబంధం చాలా కొద్దిది కనుక నేను చెప్పలేను. కథ, నవల ఈ రెండిట్లో ఎన్నైనా చేయొచ్చు, అవి ఇవ్వడతాయి. కథకి పనికిరాని అంశము లేదు, నవల రాయడానికి పనికిరాని అంశము లేదు. అది రాసే వాడిని బట్టి ఉంటుంది. మీరు జ్ఞానపీఠ అవార్డు వచ్చిన విషయం మీకు ఎవరి ద్వారా తెలిసింది? నాకు ఢిల్లీ నుంచి వచ్చిందండి ఆ వార్త. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? నేను ఇంట్లోనే ఉన్న, ఏమి లేదు, మామూలుగా భోంచేసి రెస్ట్ తీసుకుంటున్నాను. ఫోన్ కాల్ ఫ్రమ్ ఢిల్లీ అన్నారు. అదేమిటో చూశాను. అక్కడ వాళ్ళు చెప్పారు, మీకు జ్ఞానపీఠ పురస్కారం వస్తుందండి, బహుశా అనౌన్స్ చేశామండి, లేదా చేయబోతున్నామని చెప్పారు. మంచిదండి. ఇది నేను ఊహించింది కాదు, కలగన్నది కూడా కాదండి. అనుకునే విధంగా నాకు లభించింది ఈ అదృష్టం. మీరు చాలా నవలలు, కథలు చాలా రాసి ఉన్నారు, చాలా అవార్డులు కూడా వచ్చి ఉన్నాయి. వాటికి దీనికి అంటే మౌలికంగా ఏమన్నా తేడాను మీ ఎట్లా ఫీల్ అవుతున్నాడు దాన్ని? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాసిన ప్రతిదీ ఏదో ఒక ప్రయోజనం కోసం, ఒక పురస్కారం కోసం రాయలే. ఆ సాహితీ ప్రక్రియ ఒక ప్రయోజనం కోసం, ఒక విషయాన్ని మనం అవతల వారికి చెప్పడం కోసం చెప్పాము. దానివల్ల మీకు నచ్చింది, మీరు బహుమతి ఇచ్చారు. నచ్చలేదు, ఇవ్వడం మానేశారు. అంటే మీరు ఎప్పుడైనా అంటే ఈ సాహిత్యంలోకి వచ్చే ముందు కానీ లేదా రాకముందు కానీ మీరు అనుకున్నారా ఇన్ని అవార్డులు వస్తాయని? లేదండి, ఎప్పుడు లేదు. కలగొడగల అసలు రాసినవి వచ్చవుతాయని కూడా నేను అనుకోలే. అదృష్టవశాత్తు వచ్చాయని. రాసినవి పత్రికలకు పంపాలి అనే సంగతి కూడా నాకు తెలియదు. వీళ్ళు పంపుతుంటే నేను పంపించాను. ఎప్పుడు ఇది? 1944, 43. అంటే స్వతంత్రం రాలే అప్పటికి? అబ్బే, అప్పటికి ఆ తర్వాత చాలా సంవత్సరాలకు వచ్చింది, 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు. అప్పుడు రాసేవాడిని. విమలా మోహన్ ప్రేమించుకున్నారు, సుబ్బారావు, సుబ్బలక్ష్మి ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు ప్రేమించుకున్నారు, కారణాలు లేవు, ఊరికి రాయడమే. ఆ ప్రేమ కారణం ఏమిటి తెలిసేది కాదు. ఎందుకు అదే రాయాలనిపించింది, వేరేది రాయొచ్చుగా? ఆ వయసు అట్లాంటి దానికి ఎవరేం చేస్తారు. ఓకే. అట్లా చాలా కథలు రాశారు. అంటే ఎక్కడ బాల్య జీవిత ప్రేమ గుర్తులు? ప్రేమ బాల్య జీవితం నాకు ఇచ్చిన అనుభవాలను అక్షరబద్ధం చేసి ఆ కథలు వచ్చాయి. ఇంత జీవితంలో మీ సాహిత్యం ఆధారంగా మాట్లాడితే కనుక ఒక విధ్వంసం, ఒక నిర్మాణం, ఈ రెండు చాలా బలంగా మీ దాంట్లో కనబడుతుంది. ఇంతటి నిర్మాణానికి ఎవరో ఒకరు ఏదో రూపంలో కారణం అయి ఉండాలి. ఎవరు వాళ్ళు? చెప్పే మాటలకు, చేసే క్రియలకు అంటే చేతలకు
సంబంధం లేకుండా నటించే పాలించే వర్గాల దుష్ట సంకల్పం వల్ల ఇటువంటి వాతావరణం నెలకొంది. ఇటువంటి వాతావరణం మామూలు వాళ్ళనే కాదు నన్ను చకితం చేసింది, నన్ను ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందులు భరించలేక నేను పడుతున్న ఇబ్బందులన్నింటినీ రకరకాల సన్నివేశాలలో సందర్భాలలో సంఘటనల్లోకి ఇమిడ్చి కథలుగా మరిచాను. అది ఇప్పుడు పాకుడు రాళ్ళకు వద్దాం. మంజరిని ఎందుకోసమని అన్ని కష్టాలకు గురి చేయాల్సి వచ్చింది? మంజరిని ఎందుకు చేశానంటే ఆ రంగమే రకరకాల ఇబ్బందులకు రకరకాల చిక్కులకు ఇరుకులకు మూల కారణం కనుక చేశాను. ఆ ఫీల్డ్ తాలూకు ఆ రంగం తాలూకు మౌలిక ప్రధానాంశాలలో ఇది కూడా ఒకటి. అవతల వారు ఏం చెప్పారో ఓహో అనడం నీకు నచ్చకపోవచ్చు, అది వేరు. నువ్వు కాదుగా సినిమా తీసేది ఆయన, ఆయనకి నచ్చింది అందరికీ నచ్చినట్టే. ఆయనకి నచ్చలేదు, ఏంటయ్యా తలకాయ ఇట్లా అనుకున్న తర్వాత రవిక్కి పూసుకుంటారా, పూసుకుందని ఓహో ఆమె ఏమైనా రవిక్కి పూసుకుంటుంది అనడం వేరు. అది మన వైయక్తికమైన అభిరుచుల కారణంగా అవతల వాళ్ళు ఏం చేసినా బాగుంది బాగలేదు అనేది డిసైడ్ చేస్తారు. కానీ చాలా సంవత్సరాల కింద ఉన్న మంజరి ఒక సినిమా రంగానికి, ఒక రంగుల ప్రపంచానికి ప్రతినిధిగా ఉన్నది. కానీ ఇవాళ కూడా మంజరి ప్రతినిధులు, మంజరి వారసులు ఇవాళ కూడా ఉన్నారు. అలాంటి నిర్మాతలు, అలాంటి వ్యవహారాలు ఇప్పటికీ నడుస్తున్నాయి అనుకోవచ్చు. నడుస్తున్నాయో లేవో ఆ ఫీల్డ్కి ఆ వాతావరణానికి నేను 30-40 సంవత్సరాలు దూరంగా ఉన్నాను కనుక నాకు తెలియదు. వినియోగదారుల అవసరాలకు అనుకూలంగా వస్తూత్పత్తి ఎట్లా జరుగుతూ ఉంటుందో ప్రేక్షకుల అభిరుచులకు అనుకూలంగా చిత్ర నిర్మాణం కూడా అలా సాగుతూ ఉంటుందని నేను అనుకుని నమ్మి విశ్వసించి దాన్ని రాశాను. అయితే మీరు రాసిన కథలకు సంబంధించి మీరు తీసుకున్న పాత్రలు అంటే మీ స్నేహితుల లేదా నిజంగానే మీ జీవితంలో జరిగిన ఘటనల లేదా ఇతరులను మీకు సంబంధం లేని వ్యక్తుల పరిశీలన నాది. ఇది ఒకటి నా అనుభవాలు, 2 నా చుట్టూ ఉన్నవారి అనుభవాలు, 3 ఒక్కసారి నేను పోతుంటే నాకు ఎదురుపడ్డ దృశ్యాలు. అరే ఇందులో నుంచి మంచి కథ రాయొచ్చే అనుకుంటాం. వాటన్నిటిని నాకు డైరీలో నోట్ చేసుకోవడం అనేది అలవాటు. ఆ నోట్ చేసుకున్న అంశాలను ఆధారంగా చేసుకుని నేను వాటిని కథల్లోకి వినియోగించుకున్నాను. అందువల్ల ఏమిటంటే అవి కొంచెం పెక్యులియర్గా ఉంటాయి కానీ సహజం. సుబ్బారావు కోపం వచ్చింది, ఆ కోపాన్ని మేమే పళ్ళు కొరికాడు. అదే వెంకయ్య కోపం వచ్చింది, వాడు మీసం మెలేశాడు. ఇంకొకటికి తిరుపతి కోపం వచ్చింది, వాడు తొలగొట్టాడు. ఈ 3 పనులు ఒకటి చేశాడు. చేయలేదా? ఒక్కోటే చేశారా? తిరుపతి తొడందుకు కొట్టలేదు ఏమో, వాడు మీసం ఎందుకు చెప్పలేదు ఏమో. అది వాళ్ళ వైయక్తికమైన అభిరుచుల మీద స్వభావాల మీద ఆధారపడి. మీరు బాగా చలించిపోయిన లేదా తీవ్రమైన ఉద్వేగానికి గురైన 1-2 సందర్భాలు? చలించిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. నేను భోంచేశాను, అప్పటికి 2 రోజులుగా 3 రోజులుగా లేదు. భోంచేద్దాం అనుకున్నాను, దొరకలేదు. పొలం గట్టు మీదుగా పోతుంటే జొన్న తోపు మొక్కజొన్న పొలము కనిపించే కండలు ఇడ్చుకొని తిన్నాను. నేను ఆకలి కింద కూడా తిన్న తర్వాత ఒక 5 ఏళ్ళ కుర్రాడు వచ్చి ఆకలిగా ఉంది ఏమైనా పెడతామన్నాడు. పెట్టలేకపోయాను. మొత్తం నేనే తిన్నాను. 2 కంకులు తింటే కడుపు నిండేది, 4 కంకులు కూడా నేను తిన్నాను. ఇది అన్యాయమే అని నేను చెప్పాను అనుకోండి. అది అట్లాగే నాకు ఇష్టం లేని సంఘటనలు కూడా కొన్ని జరిగింది. నేను సుబ్బారావు గారు ప్రేమించాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. మళ్ళీ ఎక్కడ అనొద్దండు, సుబ్బారావు నేను కలిసి మళ్ళీ తిరిగాం అని చెప్పిన వెంకాయమ్మ కట్నం దగ్గర మరొక దాని దగ్గర లేకపోతే కులము లేకపోతే గోత్రం దగ్గరే తేడా వచ్చి సుబ్బారావుని కాకుండా ఇంకెవరినో చూసిందనుకోండి, ఆమె వాడంటే నేను ఇష్టపడ్డాను, వాడితో నేను కలిసి తిరగడం చెబుతుందా? అది అబద్ధం చెప్పడం అవుతుందా కాదా? ఏమో కళ్ళు ఎల్లబడ్డాయంటే తెల్లారులు మీరే కళ్ళకి వచ్చారండి అంటుంది. అది వీడికి ఇష్టమో కాదో నిజమో అబద్ధమో కానీ నమ్మినట్టుగా వీడు నటించాలి. ఏమో నేను ఎందుకు వచ్చాను అంటాడా అన్నాడు. ఓహో మనం కూడా దీన్ని కళ్ళకి వచ్చామన్నమాట అనుకుంటాడు. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాల్ని నమ్మగలిగిన స్థాయిలో చెప్పాలే తప్ప దానికి అతీతంగా చెప్పకూడదు.
అతీతంగా చెప్పడం వల్ల ఈ ఇబ్బందులునే ఉంటాయి ప్రాక్టికల్గా. ఆ. మీరు తొలిసారిగా రాసిన సాహిత్య ప్రక్రియ లేదా రచన ఏది, ఎందులో వచ్చింది? తొలిసారిగా ఏమి రాశానో జ్ఞాపకం లేదు, కానీ తొలిసారిగా అచ్చయింది మాత్రం విమల అనే కథ. ఆ కథ ప్రజామిత్ర అనే వారపత్రికలో, అప్పట్లో వారపత్రిక, గోడవల్లి రామబ్రహ్మం గారు దానికి ఎడిటర్. 1946 ఆగస్టు 4వ వారంలో వచ్చిన ప్రజామిత్ర వారపత్రికలో వచ్చాయండి 2వ పేజీలో. ఆ కథ కొన్ని వందల సార్లు చదివా, ఎందుకంటే అచ్చలో నా పేరు చూసుకోవడం అదే మాత్రం కళ్ళు తిరిగిపోయింది. ఉన్నాయి పేరుందో చెడిపోయిందని మళ్ళీ చేసి మళ్ళీ చూసుకోవడం అంత ఇష్టపడ్డాయి. అది మొట్టమొదటి తొలిసారిగా వచ్చైన పుస్తకం 1950వ సంవత్సరంలో రాగిణి అనే కథల సంపుటి. ఆ కథల సంపుటికి గుడిపాటి వెంకటచలం గారు పరిచయం రాశారు. ఆ పుస్తకాన్ని శార్వరి అనే మిత్రుడు అచ్చు వేశాడు. భరద్వాజ గారు, మీరు పత్రికా రంగం నుంచి రేడియోకు ఎలా వచ్చారు? పత్రికా రంగంలో 1945, 46 నుంచి నెల్లూరులో కొంతకాలం, తెనాలిలో కొంతకాలం, ఆ తర్వాత మద్రాసు నుంచిలో కొంతకాలం పనిచేసి హైదరాబాద్ వచ్చాక కూడా కొన్ని మాసాలు 5-6 మాసాల దాకా పనిచేశాను. ఇక్కడికి వచ్చాక రేడియోలో ఫలానా ఉద్యోగం ఉంది, ఖాళీ ఉంది, మీరు ఎందుకు రాకూడదండి అని ఒక ఆయన చెప్పాడు. యాజ్ ఎ స్టాఫ్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో ఇన్ 1959 నవంబర్ ఆర్ డిసెంబర్. అది ఉద్యోగం జరిగింది. మీరు చదువుకున్నది ఎంతవరకు? 7వ తరగతి పాస్ అయ్యానండి. కొంతమంది 7వ తరగతి తప్పావు అంటారు, తప్పలా పాస్ అయ్యి. మరి 7 తర్వాత ఎందుకు ముందుకు సాగలేదు విద్యాభ్యాసం? దరిద్రం కారణంగా చదువుకోలేకపోయా. 8వ తరగతి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కొనిపెట్టడం, 8వ తరగతిగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ప్రైవేటు చెబుతుంటే నెలకు ₹1-2 ఇచ్చి ఆ ప్రైవేటు పాఠాలను నేను చదువుకోలేకపోవడం వల్ల నేను చెయ్యని తప్పులు కూడా నువ్వే చేశామని చెప్పి నన్ను కొడితే ఆ శిక్షను భరించలేక ఆ పుస్తకాలు మొహాన కొట్టి నాకు చదువువద్దు పాడొద్దని బయటకు వచ్చేసి. ఏం తప్పు అది? నింద మీద నింద ఏమి లేదు, నేను మీ దగ్గర చదువుకోవాలి, చదువుకోలేదు. పోనీ ₹1 ఇచ్చి చదువుకోమన్నాడు, పావరా కూడా ఇవ్వరు, చదువుకోనన్నా నెలకు. అందుకని నేను పాఠం చెప్పాను, అన్ని తప్పులు చెప్పావు. మేక అన్నావు అనుకో, మాక అంటావురా అన్నాడు వాడు. గొర్రె అంటావా, ఏనుగు, నుగు అంటావా అని అట్లా చెయ్యని తప్పని కూడా అది భరించలేక నేను మానేశానండి. అప్పటి ఆకాశవాణి గ్రామీణ ప్రాంత ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చింది. కానీ ఇవాళ ఉన్న వస్తున్న ట్రెండ్ అంతా అర్బన్ బేస్డ్గా వస్తున్నది. కానీ రూరల్ పీపుల్ను, ఆ గ్రామీణ నేపథ్యాన్ని, గ్రామీణ ప్రజల అవసరాలను, వారిని ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళినట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకంటే సామాజిక వాతావరణం మారుతున్న కొద్దీ పట్టణాలు మహానగరాలనే కాకుండా గ్రామీణ వాతావరణం కూడా మారుతుంది. కాలానుగుణమైన అవసరాలకు అనుకూలంగా వ్యవస్థ కూడా మారకపోతే ఆ వ్యవస్థ కలకాలం ఉండలేదు. కలకాలం కాదు, 10 కాలాల పాటు కూడా ఉండదు. మీ పైన చాలా బలంగా ప్రభావితం చేసిన రచయిత ముందు చలం గారు చేశారు, ఆ తర్వాత గోపీచంద్ గారు, ఆ తర్వాత ప్రాచీన కాలంలో ఉండేవాళ్ళు కొన్ని పింగళ సూరణ వాళ్ళ కావ్యాలు, అవి కూడా నన్ను బాగా ప్రభావితం చేసినాయి. కానీ పింగళి సూరణకు, చలానికి వస్తువులో కానీ, వర్ణనలో కానీ, అభివ్యక్తిలో కానీ చాలా తేడా ఉంది. ఏకకాలంలో చాలా భిన్న ధృవాలైన వాళ్ళు మీకు ఎట్లా ఉంది ఉన్నారు. మునిమాణిక్య నరసింహారావు గారికి సాంసారిక జీవితం అంటే ఇష్టం కనుక కాంతం కథలు రాశాడు. గుడిపాడి వెంకటచలం గారికి సాంసారిక జీవితం మీద అసహ్యం కనుక అటువంటి కథలు రాశాడు. అవునా? అది 2 భిన్నమైన దృక్పథాలు. మీరు అంటే మీ సంసారిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్న రోజులు కానీ, లేదా ఇంత ఒడిదుడుకుల, ఇన్ని అవమానాల ఈ మీ మొత్తం హిస్టరీలో మీరు పడిన ఒక అత్యంత బాధాకరమైన సందర్భాలు కానీ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి చెప్పండి. నేను బాధపడిన రోజులు, నేను కూడా అన్నం మానేసి తినడం మానేసి నా భార్య తినడం కోసం అన్నం మిగిల్చిన రోజులు ఉన్నాయి. అది నేను తృప్తిగా హాయిగా ఫీల్ అయ్యా. నేను తినకపోయినా పుట్టింట్లో ఉన్నప్పుడు హాయిగా తిన్న ఆమెకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేని దుర్దశలో ఉన్నాను.
నా కర్మ ఇట్లా కాలింది. అది ఆకాశవాణిలో ఉద్యోగిగా చేరక ముందు నాకున్న ఆదాయం అట్లాంటిది. సంతోషంగా ఇప్పుడున్నాము. అయ్యా ఆకాశవాణిలో ఉద్యోగం దొరికింది, 100 మీద 1000 మీద జీతం వస్తుంది. అయినా నువ్వేమి ఎందుకు చేయించుకోవమ్మా, నగలు బంగారం చౌకగా ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉంది అని అంటే, నీకు మించిన నగ నాకేమీ లేదు కన్నయ్య, నువ్వే నా బంగారు నగవి, నాకు ఆ నగ నాకుంటే చాలు, నాకు ఇంకేమక్కర్లేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ కాంతమ్మ దగ్గరికి వద్దాం. కాంతమ్మ గారి మీద తెలుగు సాహిత్యంలో వాళ్ళ జీవిత సహచరుల మీద, వాళ్ళ భార్యల మీద రాసుకున్న శాతం చాలా తక్కువ ఉంది. కానీ మీరు స్మృతి కావ్యం రాసుకున్నారు కదా, దాన్ని నిజంగానే అంటే సంసారిక జీవితం గుర్తుండాలన్నా లేదా రాబోయే తరాలకు ఇది ఒక ఎంతో కొంత ఒక అనుభవ పాఠంగా ఉండాలన్నా? ఇది నా అనుభవం. 1956 నుంచి నాకు డైరీ రాయడం, దినచర్య రాయడం అలవాటు ఎవ్రీడే. ఆ రాసిన వాటిల్లో కాంతమ్మ ఉన్నప్పుడు, కాంతమ్మ చనిపోయాక నా అనుభవాలు అవన్నీ డైరీ రూపంలో రాశాను. రాసిన తర్వాత అనిపించింది కాంతమ్మకి నేను ఇవ్వగలిగింది ఏమిటంటే ఈ జ్ఞాపకం. అందుకని డైరీలో కాంతమ్మ గారిని గురించి ఉన్న అంశాలన్నీ మళ్ళీ వేరే కాగితాల మీద రాసి దాన్ని అచ్చు వేశారు. అదే వేశారా మార్చి వేశారా నా డైరీ చూస్తే తెలుస్తుంది. ఆ రకంగా 5 పుస్తకాలు వచ్చాయండి. నాలోని నీవు అనేది ఒకటి, అంతరంగిణి, ఐతరేయం, అయినా ఒక ఏకాంతం, ఒకంత బేకో కోసం అన్న పుస్తకాలు. ఈ 5 పుస్తకాలు ఇతర భాషల్లోకి వచ్చినాయి. ఈ 5 పుస్తకాల మీద ఎంఫిల్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? 7వ తరగతి పాస్ అయిన రావూరి భరద్వాజ విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇస్తాడని, అవార్డులు అందుకుంటాడని, గౌరవ డాక్టరేట్లు వస్తాయని అని అన్నప్పుడు కానీ, లేదా వాళ్ళు అందుకుంటున్న సందర్భంలో కానీ ఎట్లా అనుభూతి ఉంటుంది? ఏమి లేదు, అంతా ఈశ్వరేచ్ఛ, నాదేమి లేదు. నేను ఒక సాధనాన్ని మాత్రమే, ఈ సాధనాన్ని ఉపయోగపెట్టుకొని భగవంతుడు ఇట్లా చేశాడు అని అనుకుంటున్నాను. మీరు 40ల అవతల నుంచి 40ల తర్వాత నుంచి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, భారతదేశ రాజకీయాలను ఒక రచయితగా, ఒక జర్నలిస్ట్గా, ఒక వ్యాఖ్యాతగా చాలా దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. మీరు వస్తున్న పరిణామాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఒకప్పుడు రాజకీయ నేతల మీద, వారి ఉపన్యాసాల మీద, వారి ఆశయాల మీద ఎంతో విశ్వాసం ఉండేది నాకు. ఆ విశ్వాసాన్ని విశ్వసించి నమ్మి వారి ఆశయానికి అనుగుణంగా ప్రవర్తించడానికి, నడుచుకోవడానికి ప్రయత్నం చేశా. రాను రాను ఆ రాజకీయాలలో కూడా వ్యాపార లక్షణాలు, పదవీ కాంక్షా లక్షణాలు నాకు కనిపించడం వల్ల నేను వాటికి దూరంగా ఉంటాను. మహిళల విషయాన్ని తీసుకుంటే కనుక మీరు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ మానసిక స్థితిలో కావచ్చు, లేదా వాళ్ళు వివరిస్తున్న తీరులో కావచ్చు, లేదా ఇవాళ కూడా చిన్న చిన్న అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, వీటన్నిటిని ఎట్లా చూడాలి? బహుశా వీటికి మూలాలు ఎక్కడ ఉన్నాయనుకోవచ్చు. అంటే మనుషుల ఆలోచన తీరులోనే ఉందా? మీరు అన్నట్టుగా కాలానికి అనుగుణంగా మార్పులు, కాలానికి అనుగుణంగా మారుతున్నారు. కాలము, నాగరికత, యాంత్రికమైన నాగరికత, చదువులు, సంధ్యలు, పరిచయాలు, సాంఘిక నియమాలు, నిబంధనలు, అవన్నీ వ్యక్తుల్లో తీసుకొచ్చే మార్పుల కారణంగా వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా మారుతూ వచ్చింది. తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ గారు, సినారే గారు, తర్వాత మీరు, మూడిట్లలో 3 కాలాలకు సంబంధించిన లేదా 3 వైవిధ్యమైన అంశాలే ఉన్నాయి వీటిలలో. నిజంగానే పాకుడురాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ అవార్డు వస్తుందని మీరు అనుకున్నారు? అనుకోలేదు. మీరు రాసిన కథలలో బాగా చెలించి అభివ్యక్తీకరించిన అంశం? పరిస్థితుల వారసులు అనే కథ ఉంది. అందులో అట్టడుగు వర్గాలకు సంబంధించిన 4 వ్యక్తులు ఒకే ఒక సంఘటన గురించి ఎట్లా స్పందిస్తారు అని ఆ కథల్లో ఉంది. ఇప్పుడు చెప్పమంటే ఆ కథ చెప్పలేను కూడా, జ్ఞాపకం కూడా లేదు. ఇప్పటికి రేడియో వింటున్నారా? లేదండి. టీవీ చూస్తున్నావా? లేదండి. ఒక వార్తలు మాత్రం చూస్తాను. మరొకసారి పాకుడురాళ్ళ దగ్గరికి వస్తాను నేను. పాకుడురాళ్ళు ఈ సినిమా రంగానికి, ఈ అంశాలకు సంబంధించి ఆ రోజుల్లో మీకు ఇష్టమైన సినిమా కావచ్చు, లేదా సినిమా నటి కావచ్చు, ఏమన్నారు మళ్ళీ చెప్పండి. పాకుడురాళ్ళు
ఆ నవల చిత్రణ జరిగిన సందర్భం కానీ సమయం కానీ లేదా ఆ వేళ ఉన్న ఆ రంగం కానీ తీసుకుంటే కనుక మీకు బాగా అత్యంత ఇష్టమైన వాళ్ళు లేదా పలానా వాళ్ళది అభినయం బాగుంటుందని కానీ లేదా పలానా వాళ్ళ అదేం కాదండి. ఒక జర్నలిస్టుగా నచ్చితే ఎక్కువ మంది నచ్చుతారు, బాగా నటించిన ప్రతివాళ్ళు. నీకు నాకు పడదు, నువ్వంటే నాకు కోపం, నేనంటే నీ కోపం, అయినా నువ్వు అద్భుతంగా నటించావు, ఫలాని పుల్లయ్య బ్రహ్మాండంగా నటించాడు అనే చెప్పాను తప్ప ఇంకో రకంగా రాయదు. మీరంటే నాకు చాలా మిత్రులు. మీరు ఆ డైలాగ్ అనడం, అన్నం తిందామా అనడానికి బదులు అన్నము తెయిందామా అన్నాడు ఆయన. సరిగ్గా ఉచ్చరించడం కూడా రాదు అని రాశాను తప్ప రాజీ పడలేదు. మరి నీ కోపం వస్తుందని ఆ ఎడిటర్ అన్నాడు అనుకోండి, ఆ తారే నీ ఇష్టం తీసుకో, అయిపోయింది. కానీ సినిమాలకు సంబంధించి అంటే ఆ రోజున్న వాళ్ళల్లో మీకు బాగా ఇష్టమైన సావిత్రి నటి బాగా ఇష్టమని మీ ఫ్రెండ్స్ ఎవరు అన్నారు? ఎందుకు ఇష్టం? న్యాచురల్గా చేస్తుంది కనుక, సహజంగా చేస్తుంది కనుక. అందులో కాల్పనికత ఉన్నది, ఆవిడ ఆశ్చర్యపోవడం, నవ్వడం, చూడడంలో కూడా కృత్రిమత్వం ఉన్నది, నటన ఉన్నది అని నేను అనుకోను. వ్యక్తిగతంగా ఈమె తెలుసు కొద్దిగా. ఆ పరిచయం వల్ల చాలా సహజంగా చేసింది అని నేను అనుకుంటాను. అట్లా సహజంగా చేసిన వాళ్ళలో లేడీస్లోనేమో సావిత్రి, మగవాళ్ళలో రంగారావు, సిఎస్ఆర్ ఆంజనేయులు చాలా బాగా చేసేవాళ్ళు. డైలాగ్ డెలివరీ కూడా బాగా ఉండేది. మరి ఇప్పుడు ఇవాళ చూస్తే నేను ఆ మొక్క అంటాను అన్న చెప్పలేదు. ఈ రోజుల్లో పరిస్థితి వేరు కావచ్చు. కానీ ఆ రోజు ఒక సమీక్ష రాసిన లేదా ఒకరి గురించి ఏదైనా చెప్పిన రేడియోలో కావచ్చు లేదా పేపర్లో కావచ్చు, వీటి ప్రభావము చాలా బలంగా ఉండేది అనేది ఒక ఉండేది. కొన్ని సందర్భాల్లో డ్యామేజ్ కూడా ఉండేది. జర్నలిస్టులు కూడా అట్లాగే ఉండేవాడు. నువ్వు వాడు చేయి తడి చేస్తే ఒక రకంగా రాసేవాడు, తడి చేయకపోతే ఇంకొక రకంగా రాసేవాడు. తడి చేయడం చేయకపోవడం అనేది నాకు సంబంధించినంతవరకు ఆమడల దూరంలో ఉండేది, కానీ రాజీ పడలేదు. పలానాది నేను చేయలేకపోయానే, పలానాతో వెళ్ళలేకపోయానే అని అనిపించి నెరవేర్చుకునే ఉన్నాయి. ఫలానా పని నేను చెయ్యలేకపోయాను, ఫలానా ఆయనకి నచ్చేలాగా నేను కథ రాయలేకపోయాను అన్న బాధలు నేను అనుభవించిన రోజులు ఉన్నాయి. ఏదో వాళ్ళు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, లేచిపోయారు. ఎందుకు లేచిపోతారండి? లేచిపోతారులే అనేవాడు. చేసేవాడిని కాదు, చేయలే, నాకు ఇష్టం లేదు. కానీ కడుపు కాలిన తర్వాత చేద్దామంటే ఎవరికి అడిగితే చేయలేదుగా మళ్ళీ చేస్తున్నామే అనేవాడు. కానీ ఒక దగ్గర ఇక్కడ మీ ఇంట్లో చదివిన నేను ఏదో హోటల్లో టేబుల్ పైన కూర్చొని భోజనం చేయాలని ఒక ఆకాంక్షణ వ్యక్తికి నెరవేరింది. అది అయిందండి, అప్పట్లోనే అయింది కొంతకాలం. ఒక్క మాట, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా మీరు ఇవాళ ఉన్న మా తరానికి ఇప్పటి తరానికి ఏం లేదు. జ్ఞానపీఠ పురస్కారం అనేది ఎవరికి లభించినా ఆ వ్యక్తికి ఆ హక్కులు అంతో ఇంతో లేకపోతే, ఆ యోగ్యత అంతో ఇంతో లేకపోతే ఆ కమిటీ వాళ్ళు ఇచ్చి ఉండరని మీరు అనుకొని సంతృప్తి పడి ఆ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతను అభినందించగలిగితే అంతే సంతోషం. ఆ అభినందనలు ఎవరికిచ్చినా అవి నాకు లభిస్తాయి. సెలవు, నమస్కారం. థ్యాంక్స్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది భరద్వాజ గారి అంతరంగం. జీవితంలో ఆయన అనుభవించిన కష్టాలు, నష్టాలు, రేడియో, పత్రికా రంగాల నుంచి వివిధ ఇవాళ వచ్చిన జ్ఞానపీఠ అవార్డు వరకు ఆయన జీవన ప్రస్థానం ఇది. వచ్చే వారం మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. నమస్కారం.